అక్కడ సూచనలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు సంభవిస్తాయి. నా నామం పెట్టి అనేక మంది అబద్ధ బోధకులు మిమ్మల్ని మోసగించడానికి వస్తారు. ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తారు. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది అక్రమ విస్తరించుడి చేత. అనేక మందిలో ప్రేమ చల్లారిపోతుంది అని మాట్లాడుతున్నాడు. ఈ రాజ్య సువార్త అనేక మందికి సాక్షాత్కరమై వినిపించబడుతుంది. అటు తర్వాత అంతం వస్తుంది అని మాట్లాడుతూ, మీరు మోసగించబడతారు, అంత్య దినాల్లో పెర్సిక్యూషన్, నా నామం పేట మీరు హింసించబడతారు అని ప్రభు ఏనాడో చెప్పాడు అంత్యకాల సూచనలు. అంతేగాని నోస్ట్రడామస్ చెప్పినటువంటి కాదు జరగట్లేదు ఈ రోజున, లేకపోతే బాబా వంగా చెప్పినటువంటి మాటలు జరగట్లేదు. ఆ తర్వాత కాలజ్ఞానం రాసిన వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన జరగట్లా. బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. నోస్ట్రడామస్ ఎప్పుడు చెప్పాడండి? అతడు అంత్యకాలం గురించినటువంటి ప్రవచనాలు ఎప్పుడు చెప్పాడు? అతడు పుట్టిందే 1600 సంవత్సరాల్లో. మరి బైబిల్లో ప్రకటన ఎప్పుడు చెప్పబడింది? మత్తయి సువార్త ఎప్పుడు రాయబడిందంటే సుమారుగా 2000 సంవత్సరాల క్రితం, 400 సంవత్సరాల క్రితం చెప్పాడు ఒక వ్యక్తి. ఏమంటే బైబిల్లో ఉన్న విషయాలే చెప్పాడు ఆ వ్యక్తి. కానీ ఆ వ్యక్తికి ఈరోజు అనేక మంది గొప్ప భవిష్యవాణి చెప్పాడు. నోస్ట్రడామస్ చాలా గ్రేట్ అని మాట్లాడుతున్నారు. అతనికంటే సుమారుగా 1400 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథం చెప్పింది.